రాష్ట్ర రాజకీయాలు నీళ్ల చుట్టూ తిరుగుతున్నాయి. కృష్ణా గోదావరి నీళ్ల పంచాయతీ నడుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దని ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ను కలవనున్నారు. ఇందుకోసం అపాయింట్మెంట్ సైతం తీసుకున్నారు. బనకచెర్లకు కేసీఆర్ ప్రభుత్వమే ఓకే చెప్పిందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన ప్రకటన చేశారు. గత ప్రభుత్వం పక్క రాష్ట్రంతో లాలూచి పడి కృష్ణా పరివాహిక ప్రాంత రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని వ్యాఖ్యానించారు. ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోబోమని, తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ పార్టీ కన్నెపల్లి పంపులు స్టార్ట్ చేయాలని డిమాండ్ చేస్తోంది. మేడిగడ్డతో సంబంధం లేకుండా కన్నెపల్లి పంప్ హౌస్లను ఆన్ చేస్తే 2 టీఎంసీలు వాడుకునేందుకు వీలుంటుందని చెప్తోంది. వారం రోజుల్లో ప్రభుత్వం కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయకపోతే మేమే కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తాం. కేసీఆర్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి వెళ్తామని మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. దీనికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చారు. కాళేశ్వరంపై నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీకి ఏం రిపోర్ట్ ఇచ్చింది? అందులో ఏముందో చెప్పేందుకు ఏకంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కే రెడీ అయ్యారు. ప్రస్తుత కాళేశ్వరం పరిస్థితిని చూపించేందుకు సిద్ధమయ్యారు. కృష్ణా జలాల దోపిడీకి అవకాశం ఇచ్చిందెవరు? ఎవరు ఎప్పుడు సంతకం చేశారు? రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించిందెవరు అన్నది తేల్చేస్తామంటున్నారు. దీంతో రాష్ట్రంలో వాటర్ హీట్ కొనసాగుతోంది. అది మ్యాటర్.